ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు, విద్యార్థులు అత్యవసర సమయంలో 100కు డయల్ చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మహిళల రక్షణకు చట్టాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయడం జరిగిందని, నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవనం గడపాలని, అందుకు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించడం వల్ల క్రైమ్ రేట్ తగ్గుముఖం పడుతుందని, ఎలాంటి ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాలకృష్ణ, అపూర్వారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు డిఎస్పీ గారు మొదటిసారి ఏసీపీ సిద్దిపేట గారి ఇన్స్ట్రక్షన్ మేర చిన్నకోడూరు మండలంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో ఒక 50 మంది మెన్, 6 సబ్ ఇన్స్పెక్టర్లు, 8 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తము 8 పార్టీలుగా డివైడ్ అయ్యి, 4 కటాఫ్లుగా డివైడ్ అయ్యి, 2 లిఫ్టింగ్ టీమ్గా డివైడ్ అయ్యి పబ్లిక్ తోటి కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చిన్నకోడూరు మండల ప్రజలకు ఎదురయ్యే సమస్యలు ఏమున్నాయి, ఎక్కడైనా స్కూళ్ళల్లో కానీ, బడిలలో కానీ, ఊరు హాస్పిటల్లో కానీ ఎవరైనా తాగడం కానీ, గాంజా సిగరెట్ చేయడం కానీ, విలేజ్లో ఎవరైనా బండి స్పీడ్గా నడపడం కానీ, ఇంకా రకరకాల పబ్లిక్ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు దగ్గర అవ్వడానికి ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు. దీనిలో భాగంగా ఒక 50 ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఒక 2 ఎక్సైజ్ కేసులు, 1 గుట్కా కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఈ ప్రజలలో కొందరిని ఒక 5-6 మంది సస్పెక్ట్లను కూడా తీసుకొచ్చి యాంటీ నార్కోటిక్ డ్రగ్ టెస్ట్ తోటి యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసి ఒక 2-3 యూత్ని క్రాస్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళ టెస్ట్ రిజల్ట్ రావాల్సింది. దీనిలో భాగంగా పబ్లిక్ చేయవలసిన మెసేజ్ ఏంటంటే, ఈ చిన్నకోడూరు మండల పరిధి సరౌండింగ్లో చంద్రాపూర్, గంగాపూర్, మాచాపూర్, పెద్దకోడూరు ఇలాంటి విలేజ్లలో కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిస అయ్యారని చెప్పేసి వాళ్ళను మంచి మార్గంలో ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, డ్రగ్స్ అడిక్ట్ కావద్దు, తర్వాత వెహికల్ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళకి స్వచ్ఛమైన మంచి మార్గమైన డ్రైవింగ్ చేసుకోవాలి.